హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ నంబర్ 44. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. 11 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ చేజ్‌ని కంప్లీట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునింది. ఎందుకో అర్థం కాలేదు. చేజింగ్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ముంబై దగ్గర చేజింగ్ టీం ఉంది కాబట్టి, చేజ్ చేసే రన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి, హిట్టింగ్ ఆడగలుగుతారు కాబట్టి చేజింగ్ తీసుకుంటే బాగుండు. కానీ ఎందుకో హార్దిక్ పాండ్యా ఏం ఆలోచించాడో తెలియదు. బ్యాటింగ్ తీసుకున్నాడు. చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ కొంచెం ఆడేసి తర్వాత బౌలింగ్‌లో కవర్ చేసుకుందాం అనుకోవచ్చు. కానీ ముంబై ఎందుకు బ్యాటింగ్ తీసుకుందో తెలియడం లేదు. ఫస్ట్ 2 ఓవర్స్ బౌలింగ్ బాగుపడింది. తర్వాత విల్ జాక్స్ ఛాన్స్ తీసుకుందామని చెప్పి పెద్ద బిగ్ షాట్‌కెళ్ళాడు. తర్వాత అక్కడ క్యాచ్ ఔట్ అయిపోయాడు. క్యాచ్ కూడా చాలా బాగా పట్టాడు. రామకృష్ణప్ప ఘోష్ క్యాచ్ చాలా బాగా పట్టాడు. డెబ్యూటెడ్ ఈ పొద్దు ఫస్ట్ బాల్ క్యాచ్ బాగా పట్టాడు. డైవ్ కొట్టి మరి రన్నింగ్ క్యాచ్. వికెట్ పడిన తర్వాత నమర్దీర్ వచ్చారు. నమర్దీర్, రికల్టన్ కలిపి మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. అలాగే 19 రన్స్ దగ్గర అనుకుంటాను శివన్ దుబే ఈజీ క్యాచ్ వదిలేశాడు నమర్దీర్‌ది. దాని తర్వాత చూశారు కదా 50+ రన్స్ కొట్టాడు. క్యాచెస్, లూజెస్, మ్యాచెస్ అని ఊరికనే అనడం లేదు. అలాగే ముంబై ఇండియన్స్‌లో కూడా ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. చెన్నైలో కూడా ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కొంచెం అవి కూడా చూసుకొని ఉంటే బాగుండింది. ఇది 2 పక్కల మిస్టేక్స్ అలానే ఉన్నాయి ఫీల్డింగ్‌లో అయితే. నమర్దీర్ క్యాచ్ వదిలేసిన ఓవర్‌లోనే తర్వాత మళ్ళీ క్యాచ్ వచ్చింది. ఈసారి రికల్టన్ ఔట్ అయ్యాడు. క్యాచ్ పట్టుకున్నాడు. నూర్ బౌలింగ్‌కి వచ్చి వికెట్ తీశాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. కొంచెం ఫస్ట్‌లోనే బాగా టచ్ అనిపించింది. ఫస్ట్ బారే 4 కొట్టాడు. తర్వాత 2, 3 4 కొట్టాడు. ఒక 6 కొట్టాడు. టచ్‌లోకి వస్తున్నాడు అనుకునే టైంలో తను కూడా అవుట్ అయిపోయాడు. తను మెయిన్ అవుట్ అయ్యే కొంచెం ముందు ఒక చిన్న సీన్ జరిగింది. ఏంటంటే అప్పటికే నమర్దీర్ 2 బాల్స్‌కి 2 ఫోర్స్ కొట్టాడు. మళ్ళీ కట్‌గా ఆడాడు. అక్కడ ప్రశాంత్ వీరు బాల్ స్టాప్ చేయడం వల్ల సింగిల్ వచ్చింది. ఆ సింగిల్ రావడం వల్ల అప్పుడేమైనా సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్‌లోకి వెళ్ళాడు. లేకపోతే నాన్ స్ట్రైక్‌లో ఉన్నాడు సూర్య. నెక్స్ట్ బాలే సూర్యకుమార్ ఫ్రంట్‌కి వచ్చి కట్ ఆడాడు. కట్ ఆడితేనే బ్రేవిస్ మంచి క్యాచ్ తీసుకున్నాడు అక్కడ. అలా అవుట్ అయిపోయి టచ్‌లోకి వచ్చాడు అనిపించింది. మ్యాచ్ ఆడతాడేమో ఇంకా అనిపించే టైంలో మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ తన వికెట్ కోల్పోయాడు అట్లా ఆ విధంగా. సూర్యకుమార్ యాదవ్ అయితేనే తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ చూస్తే అంత కంఫర్ట్‌గా ఉన్నట్టు అనిపించలేదు. అలాగే తిలక్ వర్మ వస్తానే ఫస్ట్ జమ్మీ ఓటర్‌ని బౌలింగ్‌కి వచ్చాడు. అప్పుడు ఒక చిన్నది అనిపించింది. ఇంతకుముందు మ్యాచ్‌లో అలా జరిగింది కదా! అందుకోసం అని చెప్పి తీసుకొచ్చి జమ్మీ 10 ఓవర్‌కి బౌలింగ్ ఇచ్చాడా ఏమో అనిపించింది. ఫస్ట్ బాలే రివర్స్ పడడానికి బాల్ తగిలింది తనకి. ఓకే. పర్లేదని అడ్జస్ట్ చేసుకున్నాడు. ఇండియన్స్‌ది 11 ఓవర్స్‌కి 100 రన్స్ ఏమో ఉన్నాయి. ఆ 100 రన్స్ ఉన్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు బౌలింగ్ కోచ్‌ని అడిగితే ముంబై బాగా ఆడుతుంది కదా! వికెట్స్ ఇంకా హ్యాండ్‌లో ఉన్నాయి. 220, 230 కొడుతుందేమో అన్నాడు. దాని తర్వాత అడిగాడు మీరు ఎంత రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నా అంటే 180, 190 వస్తే బాగుంటుంది అనిపించారు. కానీ ఆ టైంలో 230 కొడతారేమో అనుకున్నారు. ఆ టైంలో అలా ఉన్నింది బ్యాటింగు. అందులో వికెట్స్ కూడా హ్యాండ్‌కు ఉన్నాయి. దాటిస్తారేమో కానీ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కమ్‌బ్యాక్ ఇచ్చి 150 లోపలే ఆపారు. అలాగే లాస్టు 5 ఓవర్స్ అయితే జస్ట్ 39 రన్స్ మాత్రమే వచ్చాయి. చాలా బాగా వేశారు బౌలింగ్. నూరు, తర్వాత జమ్మీ ఓవర్టన్, తర్వాత అంకుల్ కంబోజ్ చాలా బాగా పడింది బౌలింగు. వికెట్స్ కూడా టైమ్ టు రెగ్యులర్‌గా తీశారు. అలాగే ఈ మ్యాచ్‌లో ప్రశాంత్ వీరు బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో వేశాడు. ఆ ఫస్ట్ ఓవరు 18 రన్స్ ఇచ్చినా, 3 సిక్స్‌లు ఇచ్చినా కానీ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఓవర్ పర్లేదు అనిపించాడు. 7 ఓవర్స్ వేశాడు. తను తప్పక మిగతా వాళ్ళంతా పర్లేదు బాగా వేశారు బౌలింగ్ చాలా పర్ఫెక్ట్‌గానే అనిపించింది. ఈ మ్యాచ్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పర్లేదు అనిపించింది. బాగా వేశారు. అంకుల్ కాంబోజ్ 3 వికెట్లు తీశాడు ఈ మ్యాచ్‌లో. అలాగే పర్పుల్ క్యాప్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. కొంచెం నెట్ రన్ రేట్ వల్ల భువనేష్ కుమార్ ఫస్ట్‌లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా వచ్చాడు కానీ అంత టచ్‌లో మరీ అనిపియలేదు. ముందు మ్యాచ్ చానా ఫాస్ట్‌గా 200+ స్ట్రైక్ రేట్‌తో టచ్‌లో అనిపించాడు. ఈ మ్యాచ్ మాత్రం చానా స్లోగా, చానా లేజీగా అనిపించింది హార్దిక్ పాండ్యా బ్యాటింగు. ఇంకొంచెం ఫ్యూగా షాట్స్ ఆడింటే బాగుండేదేమో అనిపించింది. జమ్మీ ఓవర్టన్ వేసిన ఫ్రంట్ ఫుట్‌కి రావడం కానీ, ఆ బౌన్సర్‌ని చూడడం కానీ అనిపించింది. ఇంకొంచెం ఆడి ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా కాసేపు నిలబడింటే బాగుండు అనిపించింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఏమి పెద్దగా చెప్పుకునేంత స్కోర్స్ అయితే ఏం చేయలేదు. రికల్టన్ 34, నమర్దీర్ 54, సూర్యకుమార్ యాదవ్ 21 తర్వాత మిగతా పెద్దగా స్కోర్ ఏం రాలేదు. లాస్ట్‌కి 160 చెన్నై లాస్ట్‌కి 160 లోపలే రిస్ట్రిక్ట్ చేసింది వాళ్ళని. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే అటుపక్క ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ ఓవర్‌లోనే విల్ జాక్స్ కూడా సంజు శాంసన్ క్యాచ్ వదిలేశాడు. సంజు శాంసన్ క్యాచ్ ఫస్ట్ ఓవర్‌లోనే వదిలేశాడు. దాని తర్వాత కానీ జస్ప్రీత్ బుమ్రా గురించి మనకు తెలిసిందే కదా! అదే ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా నెక్స్ట్ మళ్ళీ అవుట్ చేసేసాడు. కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు సంజు శాంసన్ అవుట్ అయితేనే చాలా వరకు చెన్నై కొంచెం
కొంచెం ఫంక్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే సంజు శాంసన్ ఆడిన 3 మ్యాచ్లు చెన్నై గెలిచింది. ఈ మ్యాచ్ అవుట్ అయిపోయాడు కదా, ఏమన్నా సంథింగ్ జరుగుతుందా అని అనుకున్నారు. కానీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో పోయిన మ్యాచ్ 50 ఉంది కదా, అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. స్లోగా స్కోర్ని ఆడుకుంటూ డిఫెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఆ వికెట్ పడిన తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ కూడా ఫాస్ట్గా కొంచెం 200+ స్ట్రైక్ రేట్తో ఆడి 2 6 2 4 కొట్టాడు. తర్వాత తను కూడా అవుట్ అయిపోయాడు. కానీ తను రోల్ అయితే తను కంప్లీట్ చేశాడు. తను తీసుకొచ్చింది పవర్ ప్లేలో కొంచెం ఫాస్ట్గా ఆడాలి, వికెట్ పడినా స్కోర్ రావాలని చెప్పి చెన్నైకి ఆ స్కోర్ అయితే వచ్చింది, అందించింది. తను అవుట్ అయిపోయినాడు. తర్వాత తల్సు 24 రన్స్ 2 6 2 4 కొట్టి ఫాస్ట్గా రన్ రేట్ తీసుకెళ్ళాడు ముందుకి. ఉర్విల్ పటేల్ అవుట్ అయితేనే ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తీక్ శర్మని తీసుకొచ్చారు. కార్తీక్ శర్మ మామూలుగా అయితే అందరు సర్ఫరాజ్ ఖాన్ వస్తాడేమో అనుకున్నారు, కానీ కార్తీక్ శర్మ వచ్చాడు. కార్తీక్ శర్మ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిపి స్లోగా స్టార్ట్ చేసిన కార్తీక్ శర్మ కొంచెం పోను అగ్రెసివ్గా ఆడేసి తను 50 చేశాడు. అలాగనే దాని తర్వాత గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా ఆడుకుంటూ ఎందుకంటే పెద్ద రిక్వైర్మెంట్ అంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి జస్ట్ 6+ ఉంది అంతే. కాబట్టి సింగిల్ స్టూడీస్ తీసుకుంటా ఎప్పుడైనా లూజ్ బాల్స్ పడినప్పుడు బౌండరీస్ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ మ్యాచ్లో కంప్లీట్ చేసేసారు, మ్యాచ్ విన్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అసలు షోల్డర్స్ వదిలేసింది. 100 రన్స్ ఎప్పుడైతే 11 ఓవర్స్లో కొట్టేసిందో అప్పుడే మ్యాచ్ని ఓడిపోయాం అన్నట్టుగా వదిలేసింది. అలాగే జస్ప్రీత్ బుమ్రా తర్వాత బౌలింగ్ బాగా వేసినా కానీ టెంట్ బోల్ట్ అసలు ఈ బోల్ట్ ఒకప్పుడు ఎలాంటి బౌలర్ ఇప్పుడు ఎలాంటి బౌలర్ అర్థం కావడం లేదు. అసలు బోల్ట్ ఎందుకు పెట్టుకుంటానో అర్థం కావడం లేదు. ఆ బోల్ట్ బదులు ఏమన్నా పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇంత మంచి బౌలింగ్ పిచ్లో కూడా బోల్ట్ 11 రన్లు పైన ఇచ్చాడు ఓవర్కి. కాబట్టి ఎకనామీ 11+ ఉంది. కాబట్టి బోల్ట్ బదులు ఎవరన్నా తీసుకొస్తే బెటర్ అనిపిస్తుంది. అలాగే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా అని ఇది ఈ మ్యాచ్ మీకు చాలా టఫ్గా కొంచెం వీక్గా అనిపించింది అంటే, కాదు ఈ సీజన్ మొత్తం మాకు అలాగనే ఉంది అని చెప్పాడు. ఆ మాట అన్నాడు హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ నుంచి ఇంకా 90% అయితే ఛాన్సెస్ లేవు ముంబైకి. ఇంకా ఫ్లైట్ టికెట్ ఇచ్చేసి పంపించేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా క్వాలిఫై అయ్యడానికి ఛాన్స్ లేదు ముంబైకి. చెన్నైకి ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం క్రిటికల్గా ఉన్నాయి. పాయింట్ టేబుల్ పైన చూస్తే చెన్నైకి ఇంకా ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మ్యాచెస్ గెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళొచ్చు. ఎందుకంటే చెన్నై పైన ఉండే టీములతో మాత్రం ఓడిపోయింది, ఇంకా కింద ఉన్న టీములతో ఏ టీంతో ఓడిపోలేదు. ముంబైతో గెలిచింది, కేకేఆర్తో గెలిచింది, ఇంకా లక్నోతో 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా ఢిల్లీతో 1 మ్యాచ్ ఉంది. కాబట్టి మేబీ ఏమైనా జరగచ్చు. అందులో ఇప్పుడు కొంచెం అందరు ఫామ్లోకి వచ్చారు, కెప్టెన్సీ బాగుంది. కాబట్టి చెన్నైకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ సీజన్లో ముందు బ్యాక్లో ముంబైలో ఆడినప్పుడు కూడా 103 రన్స్తో గెలిచింది చెన్నై. ఈ మ్యాచ్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్.